అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మంచి ఒక స్వీట్తో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనా. 1 కేజీ గోధుమ పిండి తీసుకోండి. ఓకే, సింపుల్గా 1 కేజీ చక్కెర తీసుకోండి. ద్రాక్ష కొంచెం అంటే 100 గ్రాములు, కాజు కలకండ 100 గ్రాములు తీసుకోండి. ఓకే, ఇది బెస్ట్ రెసిపీ అండి, బెస్ట్ స్వీట్. చాలామందికి తెలిసే ఉంటుంది. దీని పేరు రోట్. ఓకే, ముస్లిం లాంగ్వేజ్లో రోట్ అంటాం. మీ లాంగ్వేజ్లో అయితే కూడా అదే అంటారు. ఓకేనా, అంటే తెలుగులో కూడా అదే అంటారు. ఓకే, ముందుగా గోధుమ పిండి, ఉప్మా రవ్వ కేజీ తీసుకోండి. ఓకే, కేజీ ఉప్మా రవ్వని లైట్గా లో ఫ్లేమ్లో మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై లాగా చేసుకోండి. ఓకేనా, ఆయిల్ ఏం వేయకుండా ఒక ప్యాన్ పెట్టి అలా చేసి పెట్టుకోండి. ఓకే, లీటర్ మిల్క్ వేడి చేసుకోండి. ఓకే, ఈ గ్లాస్తోనే నేను కొలిచి వేస్తున్నాను. ప్రతిదీ చక్కెర అయినా, పిండి అయినా, గోధుమ పిండి అయినా, ఉప్మా రవ్వ అయినా మొత్తం. ఓకే, ఇది వచ్చేసి గోధుమ పిండి. ఓకేనా, గోధుమ పిండి కూడా ఇలాగే లైట్ ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదు, స్లోగా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఆయిల్లో. ఓకేనా, ఆయిల్ అయినా నెయ్యి అయినా అందులో లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఓకేనా, ఈ రోట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదా ఎలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానో అలా పెట్టుకోండి. ఇప్పుడు కాజు, ఓకే, జీడిపప్పు కూడా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకుని, ద్రాక్ష ఇది కూడా. ఓకే, మొత్తం చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా చేస్తున్నాను. బాదం మొత్తం, ఏలక్కాయలు మొత్తం ఫ్రై చేసి పెట్టుకోవాలి. కేజీ చక్కెర తీసుకోమని చెప్పాను కదా, అది మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇది వచ్చేసి బాదం, కాజు, ఏలక్కాయలు మొత్తం మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే చక్కెర అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. అందుకే అంటే ఇప్పుడు మిక్స్ చేయాలి, మొత్తం కలిపి మిక్స్ చేయాలి. అందుకే ఇప్పుడు చూస్తున్నారు కదా గోధుమ పిండి, ఉప్మా రవ్వ, కాజు మొత్తం మనం రెడీ చేసుకున్న ప్రతిదీ కూడా ఇలా ఒక అంటే ఒక ప్లేట్లో వేసి ఇలా మిక్స్ చేసుకోండి. ఓకేనా, మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ద్రాక్ష, కలకండ, ఇప్పుడు నేను ఏవేవి చూపించాను ప్రతిదీ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెంగా వాటర్ కాదు, కొంచెంగా మిల్క్. నేను ఫస్ట్లో మిల్క్ చూపించాను కదా, ఆ మిల్క్తో కొంచెంగా వేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రోట్. ముస్లిం స్టైల్లో రోట్ చేస్తే వేరే లెవెల్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఇది నేను చెప్పే వీడియో సరిగ్గా మీకు అర్థం కాలేదు అంటే కూడా మీరు చెప్పండి. ఓకేనా, నెయ్యి వేస్తున్నాను చూడండి, 2 ప్యాకెట్లు తీసుకోవాలి. ఓకేనా, నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి గట్టిగా చేసుకోవాలి. ఓకేనా, చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి నేను ఎలా చేస్తున్నా అలానే చేయండి. ఓకేనా, ఇది మా అమ్మగారు. సో మా అమ్మ ఏం చేసినా, ఏ స్వీట్ చేసినా, ఏ కర్రీ చేసినా చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చుతుంది. మా అమ్మ చేసే కర్రీస్ నేను చాలా నేర్చుకోవాలనుకుంటుంటాను, కానీ నాకు టైం సెట్ కాగా నేర్చుకోలేదు. కానీ నేర్చుకుంటాను, తప్పకుండా నేర్చుకొని నేను కూడా చేసి మీకు అందరికీ చూపిస్తాను. ఓకే, చూస్తున్నారు కదా మా అమ్మ ఏం చేస్తుందో. కొంచెంగా పాలు వేసి మిక్స్ చేస్తుంది. ఓకే, ఇలాగే చేసుకోండి మీరు కూడా. ఓకేనా, మొత్తం చేసేసిన తర్వాత ఇలా అవుతుంది. ఓకేనా, గట్టిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఓకేనా, చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇది మెయిన్, ఓకేనా. ఎగ్ పఫ్లో స్టఫ్ ఎలాగో ఇందులో ఇలా ఇది కూడా ఇలాగే, ఓకే. మేము చేసుకొని పెట్టుకొని ఉన్న ఒక దాంట్లో రౌండ్గా అలా చేసి, ఇది వచ్చేసి నార్మల్గా గోధుమ పిండితో చేసుకోవాలి, ఓకే. అంటే రొట్టిలాగా చేసుకొని అందులో పెట్టి ఇలా క్లోజ్ చేసి, మనం రొట్టి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి, ఓకే. అందులో స్టఫ్ చేయాలి, అది మొత్తం అలా స్టఫ్ చేసి సేమ్గా నేను ఎలా చూపించానో అలా చేసుకోండి. చూసారా, రొట్టి ఎలా ఉంటుందో అలాగే చేసుకోవాలి, కానీ స్టఫ్ లోపల ఉంటుంది, ఓకే. లైట్గా ఘీ అయినా లేకపోతే ఆయిల్ అయినా వేసి లైట్గా అటు ఇటు కాల్చుకుంటే చేసుకుంటే చాలు, అంతే. రోట్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.